అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు. ఆర్ఎస్ఎస్, హైందవ శక్తి, విశ్వ హిందూ పరిషత్ ఇలా భారతదేశంలో హైందవ శక్తి గురించి ఎందరో గొప్పగా ప్రవచనాలు ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం మరి హైందవ ధర్మాచారాలు, సనాతన సాంప్రదాయాలు మరి అవలంబిస్తున్నారా ఏమో. మన పూర్వీకులు అంటే దాదాపు 30-40 ఏళ్ల క్రితం బయట నుంచి వచ్చిన మనిషికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు, తాగడానికి ఒక చెంబు నీళ్ళు. నిజానికి అది చాలామంది ఆలోచిస్తారో లేదో. ఎందుకు అంటే బయట మలినం కానీ మనకు అంటుకోకుండా చల్లబడడం కోసం తాగే నీళ్ళు. మనం ఉన్న బయట టెన్షన్స్ని వదిలేసి మనసు నిర్మలంగా ఉండేందుకు మన పెద్దలు పాటించే ఒక హైందవ సంస్కృతిలో అది ఒక భాగం. అలాగే ఇంటి ముందు తులసి మొక్క మరియు జిమ్మి చెట్టు, ఇంకా పెద్దవాళ్ళైతే మర్రి చెట్టు కూడా. మర్రి చెట్టు దగ్గర సేద తీరటమే కాదండి, ఆలోచనలు కూడా కొత్తగా మనకి వస్తుంటాయి. ఇది హైందవ సంస్కృతి సమ్మేళనంలో ఒక భాగం. పురాతన సంస్కృతిని తీసుకున్నప్పటికీ ఉదయాన్నే పొరకడుపున గోవుమూత్రం ఒక చిన్న కప్పులో, టీ కప్పు, మనం డిస్పోజల్ బయట తాగే టీ కప్పు అంత పరిమాణంలో లేదు, తులసి ఆకులు ఒక 4 తీసుకొని వేడి నీళ్ళు మరిగించి అందులో ఒక చిన్న నిమ్మకాయ బద్ద హాఫ్ ముక్కతోటి అందులో ఒక స్పూన్ తేనె వేసుకొని తాగితే హాస్పిటల్స్ కాదు, అసలు ఎక్కడికి ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు హైందవ సంస్కృతి ధర్మాచారం ప్రకారం ఎన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లారు అనడానికి నిదర్శనాలు ఇవే. ఇవి ఇప్పుడు ఎవరూ పాటించరు. ముఖ్యంగా డ్రెస్ కోడ్, అది పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, హైందవ సంస్కృతిలో కూడా ఒక భాగమే. ఎందుకు అంటే వాళ్ళు వేసుకునే సాంప్రదాయమైన వస్త్రాలకు మాకే నమస్కరించాలి అనిపిస్తుంది మనసుకి. సో అంతటి నిండు సాంప్రదాయాన్ని కలబోసి సమ్మేళవించి మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తారు. వీళ్ళు హైందవ ధర్మాచారాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వగలుగుతారు అని. కానీ ప్రస్తుత సమాజంలో అది లోపిస్తూనే ఉంది. ఒక చావు కార్యం దగ్గర నుంచి ప్రతిదీ మన పూర్వీకులు చూపిన దారిని మనం పక్కన పెట్టి హైందవ ధర్మాచారాన్ని మంటగలుపుతూ ఇప్పుడు ఉన్న నేటి యువతరం యువకులు కూడా దాన్ని పక్కన పట్టేస్తున్నారు బాగా. ఇప్పుడు చెప్పే పెద్దవాళ్ళు కూడా కరువు అయ్యారు. మరి ఎందులకు అనేది మన ఇప్పుడు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకే తెలియాలి. మరి సర్వే జన సుఖినో భవంతు.